విత్తనములు విత్తువాని ఉపమానము మత్తయి 13:1-23. ఒకసారి యేసు ఇలా చెప్పాడు. ఒక రైతు విత్తనములు వేయడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనములు మార్గముపైన పడ్డవి, పక్షులు వచ్చి వాటిని తినివేసినవి. కొన్ని రాతిబండలపై పడ్డవి, అవి త్వరగా మొలకెత్తినవి. కానీ లోతైన నేల లేకపోవటం వలన ఎండలో ఎండిపోయినవి. కొన్ని ముళ్లలో పడ్డవి, ముళ్ళు పెరిగి వాటిని ఊపిరాడనివ్వకుండా అణగదొక్కినవి. కొన్ని మంచి నేలలో పడ్డవి, అవి బాగా పెరిగి 30, 60, 100 రెట్లు పంటనిచ్చినవి. మార్గము వాక్యాన్ని విన్నా వెంటనే మరిచిపోయేవారు. రాతిబండలు కష్టాలు రాగానే వదిలేసేవారు. ముళ్ళు లోకపు చింతలు, ధనాసక్తితో వాక్యాన్ని అణగదొక్కేవారు. మంచి నేల వాక్యాన్ని గుండెల్లో దాచుకొని ఫలమిచ్చేవారు. మన గుండె మంచి నేల వంటిదిగా తయారవ్వాలి. దేవుని వాక్యాన్ని వినాలి, దానిని గుండెల్లో దాచుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు మన జీవితం ఇతరులకు ఆశీర్వాదముగా, ఫలప్రదముగా ఉంటుంది.